మరొకసారి ప్రభు పేరట మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి భక్తుడైనటువంటి యెహోషువ గురించి అనేకమైన విషయాలు ధ్యానం చేస్తూ, భక్తుడైనటువంటి యెహోషువ ఒక ఆత్మ పూర్ణుడు. దేవుడు ఆయనను గొప్ప చేయటానికి గల కారణం అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి గుణలక్షణాలలో ఒక గుణలక్షణం ఏంటంటే, ఆయన ఆత్మపూర్ణుడు అని మనం నేర్చుకుంటూ, ఒక ఆత్మపూర్ణుల్లో ఉండే ప్రత్యేకమైన లక్షణాలు కూడా మనం ధ్యానం చేస్తూ, ప్రాముఖ్యంగా ఈ దినం ఆత్మపూర్ణుడు ఇంకా ఏం కోరుకుంటాడు, ఆత్మపూర్ణుడికి అసలు ఏం కావాలి, ఆత్మపూర్ణుడికి కావలసింది ఏంటి అనేది మనం కొంచెం బాగా ఆలోచన చేయగలిగితే గనక, ఆత్మపూర్ణుడికి ఏం కావాలంటే ఆహారం కావాలి. ఒక ఆత్మపూర్ణుడు ఎప్పుడు కూడా ఆహారాన్నే వెతుక్కుంటాడు. ఎక్కడికి వెళ్తున్నా సరే తనకి అమూల్యమైన ఆహారం, అద్భుతమైనటువంటి ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం, ఆత్మకి ఆహారం. ఎక్కడికి వెళుతున్నా సరే ఆహారంతో తన ఆత్మని పోషించుకోవడానికే చూస్తాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఆహారం కావాలా అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఆహారంతో పని లేదు. అందరికీ ఆహారంతో పని లేదు. ఎవరికి పడితే వాళ్ళకి ఆహారం అవసరం లేదు. అసలు ఎవరికి ఆహారం అవసరమై ఉంటుంది? అసలు ఎవరు ఆహారం కోసం ఎదురు చూస్తారు? అసలు ఎవరు ఆహారం కోసం మరి వేగిరపడతారో అంటే, దేవుడు శక్తి ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని యొక్క ఆత్మ నింపుదల ఎవరికైతే ఉంటుందో, దేవుని యొక్క ఆత్మతో ఎవరైతే నిండుకోగలుగుతారో వాళ్ళందరికీ కూడా ఆహారం తప్పకుండా కావాలి. ప్రాముఖ్యంగా ఆహారం కోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మాకు ఎలాంటి ఆహారం దొరుకుతుంది, ఈరోజు మాకు ఆత్మ సంబంధమైన ఆహారం, మా ఆత్మను పోషించుకోవడానికి సంబంధించిన ఆహారం మాకు ఏది దొరుకుతుంది? మరి నిశ్చయంగా ఈరోజు ఆహారం ఎంత టేస్ట్గా ఉంటుందో, ఈరోజు ఆహారం వలన నిజంగా నా ప్రాణం ఎంతగా తెప్పరిల్లుతుందో. నాకైతే ఆత్మ సంబంధమైన ఆహారం కావాలి అంటూ ఆహారం కోసం ఎదురు చూసేవాళ్ళు, ఆత్మ పూర్ణులైన వాళ్ళు మాత్రమే ఆహారం కోసం ఎదురు చూస్తారు. శారీరక ఆహారంతో, 3 పూట్ల తింటున్న ఆహారంతో శరీరాన్ని ఎంతో చక్కగా పోషిస్తున్నాం. శరీరాన్ని పోషించుకునే ఆహారం ఉంది, ఆత్మను పోషించుకునే ఆహారం కూడా ఉంది. ఇప్పుడు శరీర సంబంధమైన ఆహారానికి ఇచ్చే ప్రాముఖ్యత కంటే ఆత్మ సంబంధమైన ఆహారానికి ఇచ్చే ప్రాముఖ్యత ఎవరివ్వగలరంటే ఆత్మ పూర్ణులే ఇవ్వగలరు. ఆత్మ పూర్ణులంటే నేను చెప్పాను, దేవుడు శక్తిని పొందుకున్న వాళ్ళు అని అర్థం. ఆత్మ పూర్ణులు అంటే నేను చెప్పాను, దేవుని యొక్క ఆత్మతో నిండుకున్న వాళ్ళు అని అర్థం. ఈ దేవుని యొక్క ఆత్మతో నిండుకున్న వాళ్ళకి మాత్రమే ఆత్మ సంబంధమైన ఆహారం అనేకమైనటువంటి విధాలుగా, అనేకమైనటువంటి మరి లోతుల్లోకి వెళ్ళాలని, అనేకమైన లోతుల్లోకి వెళ్ళి ఆహారాన్ని కష్టపడి కూర్చుకోవాలని ఇష్టపడే వాళ్ళు ఎవరంటే ఆత్మ పూర్ణులకి మాత్రమే ఇది సాధ్యం. ఎవరు పడితే వాళ్ళు వాక్యం వినలేరు. ఎవరికి పడితే వాళ్ళకి వాక్యం విలువ తెలియదు. ఎవరికి పడితే వాళ్ళకి, ప్రియులరా, ఆత్మ సంబంధమైన ఆహారం యొక్క విలువ అందరికీ తెలియదు. ఆత్మ సంబంధమైన ఆహారం యొక్క విలువను తెలుసుకునే వాళ్ళు ఎవరంటే ఆత్మ పూర్ణులు మాత్రమే. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కనుక మనం చూస్తే అక్కడ ఈ విధంగా రాస్తుంది. మ్యూట్లో పెట్టుకోవాలి, చూసుకోండి. ఎవరు మ్యూట్లోంచి బయటకు వచ్చారు చూసుకోండి. ఆత్మ సంబంధమైన ఆహారమును గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయగలిగితే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్ తెరిచి యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ ఈ విధంగా రాస్తుంది. యోహాను సువార్త 6:27 చదివితే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలిగ చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇందుకై
తండ్రి అయిన దేవుడు ఆయనకి ముద్ర వేశాడంట. తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుకి వేసిన ముద్ర ఏమిటి అంటే, నిశ్చయముగా ఆయన అక్షయమైన ఆహారం ఇవ్వటానికి. నీ ద్వారానే అక్షయమైన ఆహారం బయటకు వెళ్ళాలి. నీ ద్వారానే అక్షయమైన ఆహారంతో నిశ్చయంగా ప్రజలు తమ ఆత్మని పోషించుకోగలుగుతారు అంటూ మన ప్రభు అయిన యేసుకి ఆయన వేసినటువంటి ముద్ర ఎలాంటి ముద్ర అంటే, అక్షయమైన ఆహారాన్ని ఇచ్చే ముద్ర వేశాడు. ఆమేన్. క్షయమైన ఆహారం కాదు, మన ప్రభు అయిన యేసు ద్వారా మనకు అందుతున్న ఆహారం అక్షయమైన ఆహారం, మనల్ని జీవింప చేసేటువంటి ఆహారం, మనల్ని బ్రతికించేటువంటి ఆహారం, నిత్య జీవమును కూడా మనకి కలుగజేసేటువంటి ఆహారం. ఇప్పుడు అక్షయమైన ఆహారం వలన ఏం కలుగుతుంది అంటే, ఏకంగా నిత్య జీవమే దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? అక్షయమైన ఆహారం ఎవరైతే కూర్చుకుంటారో దేవుడి జీవం వాళ్ళలో తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ అక్షయమైన ఆహారమే యేసయ్య ఉన్నాడు. ఆమేన్. ఆ అక్షయమైన ఆహారం మన ప్రభు అయిన యేసుక్రీస్తే అయి ఉన్నాడు. అందుకే ఆయనకి అలాంటి ముద్ర తండ్రి అయిన దేవుడు వేసినట్టుగా మనం చూస్తున్నాం. క్షయమైన ఆహారం కోసం ప్రియులరా, మనం భోజనం చేసిన తర్వాత కొన్ని నిమిషాలు తర్వాత అరిగిపోయే ఆహారం కోసం ఎక్కువ ప్రయాసపడతాం. కొన్ని నిమిషాల తర్వాత, ఒక గంట తర్వాత అరిగిపోయే ఆహారం కోసం ఏం చేస్తామంటే చాలా ప్రయాసపడతాం. ఆహారం కోసం చాలా కష్టపడతాం. ఆహారం కోసం ఏం చేస్తాం? చాలా కష్టపడతాం. శారీరకమైన ఆహారం కోసం ఎంత కష్టపడుతున్నావో, ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు, అనగా అక్షయమైన ఆహారం, క్షయమైపోదు, అది పాడైపోయే ఆహారం కాదు. అది క్షయమైపోయే ఆహారం నిశ్చయంగా దానికి ఒక టైం ఉంటుంది. అది పాడైపోవడానికి దానికి ఒక టైం ఉంటుంది. కానీ చాలా త్వరగా అది ఏమైపోతుంది? పాడైపోతుంది. ప్రియులారా, రేపు వచ్చే ఎండాకాలం అంతట్లో ఎంతగానో అన్నం నీరు వచ్చేస్తుంది. ఉదయం వండుకున్న అన్నం సాయంత్రం దాకా పనిచేయదు, సాయంత్రం వరకు ఉండట్లేదు. ఎందుకంటే ఆ ఆహారం పాడైపోతుంది. ఏమైపోతుంది? ఆహారం పాడైపోతుంది. మనం రేపు వచ్చే ఎండాకాలంలో వండుకున్న ఏ కూరలైనా సరే మనకేమైపోతాయి? సాయంత్రానికి ఎంతగానో పాడైపోతున్నాయి. పాడైపోయేటువంటి ఆహారం కాదంటే ఇది. పాడైపోయేటువంటి ఆహారం అయితే కాదు ఇది. ఈ పాడైపోయిన ఆహారాన్ని, ఈ పాడవని ఆహారాన్ని అక్షయమైన ఆహారం అని అంటున్నాడు. క్షయమైపోయే ఆహారం పాడైపోయేటువంటి ఆహారం. ఈ పాడైపోయే ఆహారం కోసం నిజంగా నాలుక ఎంతో రుచులు కోరుతుంది. ఈ పాడైపోయే ఆహారం కోసం ఈ రెస్టారెంట్ కాదని ఆ రెస్టారెంటు, ఆ రెస్టారెంట్ కాదని ఈ రెస్టారెంటు, ఆ రెస్టారెంట్లో బాగోదు ఫుడ్. కొన్ని నిమిషాలు మాత్రమే అరిగిపోయే ఆహారం కోసం ఎంతెంతో దూరం వెళ్ళి భోజనాలు చేసేవాళ్ళు ఉన్నారు. క్షయమైపోయే ఆహారం కోసం, క్షయమైపోయే భోజనం కోసం భోజనాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎక్కడ దైవత్వం ఉందో, ఎక్కడ సత్యమైన వాక్యం దొరుకుతుందో, ఆత్మ సంబంధమైన ఆహారం కోసం ఏ దైవజనుడి దగ్గర ఉంటే బలపడతామో, ఏ దైవజనుడి దగ్గర ఉంటే మన ఆత్మ స్ట్రాంగ్గా ఉంటుందో, మన ఆత్మ బలంగా ఉంటుందో, మనకి ఆత్మీయ లోతుల్లోకి నడిపించే దైవజనుడు, ఆత్మీయమైన ఆహారాన్ని చక్కగా పంచిపెట్టే దైవజనుడు మనకి కావాలని, ఆత్మీయమైన ఆహారం కోసం ఎంత దూరమైనా వస్తాను అనుకునే వాళ్ళు లేరు. ఆత్మ సంబంధమైన ఆహారం కోసం ఎన్ని గంటలైనా ఎదురు చూస్తాను అనుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రియులరా, ఒక రెస్టారెంట్లో మనం భోజనం చేయడానికి కూర్చుంటే మనం ఆర్డర్ చెప్తాం. ఏం కావాలని అడుగుతారు దగ్గరికి వచ్చి. నాకు మేక మాంసంతో కావాలి, మటన్ బిర్యానీ కావాలి, రొయ్యల బిర్యానీ కావాలి, అది కావాలి, ఇది కావాలి. సరే, ఆర్డర్ చేసిన తర్వాత వెంటనే వచ్చేస్తుందా? టైం పడుతుంది కదా. దానికోసం
ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం, దానికోసం ఎంతసేపు అయినా ఎదురు చూస్తాం. ఎందుకంటే మనకి మొక్క కావాలి కదా. ఏం కావాలి? మొక్క కావాలి. కొన్ని నిమిషాల తర్వాత అరిగిపోయేదానికి ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. కానీ ఆత్మ సంబంధమైన ఆహారం కోసం మాత్రం కొన్ని క్షణాలు కూడా లోపల ఉండలేరు. బయట తిరుగుతుంటారు, లోపలికి వస్తుంటారు, కాలుగాలిన పిల్లలాగా. కాలుగాలిన పిల్లి అలాగే తిరుగుతుంది. కాలుగాలిన పిల్లలాగా బయటికి లోపలికి, బయటికి లోపలికి తిరుగుతూ వెళ్తూ ఉంటారు మన మీట్లో వాళ్ళు. ఎవరల్లో? ఇందులో వాళ్ళు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్షయమైపోయే దానికోసం అంత ప్రయాసపడుతున్నాం, క్షయమైపోయే దానికోసం చాలా ఆతృతతో వెళ్ళిపోతున్నాం. కొంతమందికి రేపు భోజనాలు అంటే రాత్రి నిద్ర అట్టదండి. ఎందుకంటే భోజనాలు చాలా ఇష్టం, పెళ్లి భోజనాలు అంటే చాలా ఇష్టం. ఏమండి? ఇంకా రకరకాల భోజనాలు అంటే చాలా ఇష్టం. భోజన ప్రియులు చాలామంది. ఏ ప్రియులు? భోజన ప్రియులు. కాబట్టి ఈ భోజన ప్రియులకి భోజనం ఉంటే చాలు. దేవుడికి స్తోత్రం. ఒక దైవజనుడు అన్నాడు, బొవ్వా తువ్వా ఉంటే చాలని. దేవుడికి స్తోత్రం. బొవ్వా తువ్వా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయ. ఎక్కడికి వెళుతున్నా బువ్వ కావాలి. ఏం కావాలి? బువ్వ. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఏది ఏమైనా, ఎంత కష్టపడుతున్నా సరే, ఎంత లేట్ అయినా సరే, ఎంత ఆలస్యమైనా సరే, ఎక్కడికి వెళ్తున్నా సరే, ఆహారం ఆహారం ఆహారం. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఆహారం, బస్సులో ప్రయాణం చేస్తుంటే ఆహారం. ఏదేమైనా ఒకరోజు బస్సు ఎక్కితే, ఆ బస్సు ఎక్కిన తర్వాత ఒక డ్రైవర్తో ఆ బస్సు మెట్లు ఎక్కేటప్పుడే చెప్తున్నాడు, తినటానికి ఎక్కడైనా ఆపుతారా అని ఒక ఆయన. అంటే తిండి. ఈ క్షయమైపోయే ఆహారం కోసం ప్రియులరా ఎంతో వెతికేసుకుంటున్నాం. ఆ హోటల్ ఎతికేస్తున్నాం, ఈ హోటల్ ఎతికేస్తున్నాం, ఎన్నెన్నో వెతికేస్తున్నాం. ఈ క్షయమైపోయే ఆహారం వాస్తవానికి నిన్ను కొంతసేపు మాత్రమే బలపరచగలదు. నీ ప్రాణాన్ని కొంతసేపు మాత్రమే తెప్పరెల్ల చేయగలదు. కానీ నిత్యము తెప్పరెల్ల చేయగలిగే ఆహారం, నిత్యము నేను బ్రతికించగలిగిన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం, దేవుని యొక్క వాక్యం కొరకు ప్రతి ఒక్క వ్యక్తి ఆతృతతో లోపలికి రావాలి. నీకు ఆహారం దొరుకుతుంది, నీకు ఒక మంచి ఆహారం దొరుకుతుంది, నీకు ఈ ఆహారం నచ్చేస్తుంది, ఈ ఆహారం నీకు చాలా రుచికరంగానే ఉంటుంది, ఈ ఆహారం వలన నువ్వు బ్రతుకుతావు, ఈ ఆహారం వలన దేవుడు ప్రాణం నీలో ఉంటుంది, ఈ ఆహారం వలన దేవుడే నీలో ఉంటాడు, దేవుని యొక్క జీవం నీలో ఉంటుంది. నీలో నీ జీవం కాదు, ఎన్నాళ్ళు నీ జీవంతోనే ఉంటావు. నీలోకి యేసుక్రీస్తు ప్రభువారి జీవం నీలోకి రావాలి. యేసుక్రీస్తు ప్రభువారి జీవం నీలోకి రావాలంటే ఆత్మ సంబంధమైన ఆహారం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి. ఆత్మ సంబంధమైన ఆహారం కోసం ఎంతసేపు అయినా ఎదురు చూడాలి. దేవుడికి స్తోత్రం. ఏది ఏమైనా మనకి ఏ ఆహారం కావాలంటే క్షయమైపోయే ఆహారం కంటే అక్షయమైన ఆహారం కోసం మనం ఎక్కువగా కష్టపడాలి. దేవుడికి స్తోత్రం. ఈ క్షయమైపోయే ఆహారం కోసం రాత్రి అనక పగలనక కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది రాత్రి అనక పగలనక కేవలం ఆ భోజనం కోసమే, కేవలం దేనికోసం? కేవలం భోజనం కోసం కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, దానికోసం కాదు మీరు కష్టపడేది. మీరు కష్టపడేది అక్షయమైన ఆహారం కొరకు. మీరు కష్టపడితే మీకు నిత్య జీవం దొరుకుతుంది అన్నాడు. అక్షయమైన ఆహారాన్ని బట్టైనా నిత్య జీవం దొరుకుతుంది, కానీ భూ సంబంధమైన ఆహారం వలన మనకి పరలోకం దొరకదు. భూ సంబంధమైన ఆహారం దేవునికి దూరం చేసేస్తుందేమో, కానీ అక్షయమైన ఆహారం దేవునికి దగ్గర చేసేస్తుంది. దేవుడికి స్తోత్రం. అందుకు ఈ ఆహారం
మన ప్రభు అయిన యేసే అయి ఉన్నాడు. ఈ ఆహారం మన ప్రభు అయిన యేసు. ఈ ఆహారాన్ని మనం తినాలి. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఈ ఆహారాన్ని తినాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి చదివితే కనుక, పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం బాగా ధ్యానం చేస్తే నిశ్చయముగా మనం చదువుకోబోయే వాక్యంలో శారీరకమైన ఆహారాన్ని కూడా దేవుడే ఇచ్చాడు. శారీరకంగా భుజించడానికి ఆహారం కూడా ఎవరిచ్చారు? దేవుడే మనకిచ్చాడు. బైబిల్ చదివితే ఆదికాండం 3:6 చదివితే, ఆదికాండం 3 అధ్యాయం 6 వచనాన్ని కనుక మనం చదివితే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ప్రియులరా, దేవుడు ఏదైనా తోటలో చక్కటి ఆహారం వాళ్ళకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. కానీ వాళ్ళు తిన్నటువంటి ఆహారం చచ్చిపోయే ఆహారమే తిన్నారు. వాళ్ళ బ్రతికే ఆహారం వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ నిత్యము బ్రతికి ఉండే ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు చచ్చిపోయే ఆహారాన్ని కోరుకున్నారు. కొంతసేపు ఉండి కొంతసేపు అరిగిపోయే ఆహారమే వాళ్ళు తిన్నారు. జీవించుచున్నాను నా పేరే గాని వాళ్ళు చచ్చిపోయే ఆహారమే వాళ్ళు తిన్నారు. పైకి ఏదో బతుకున్నారు తప్ప వాళ్ళు వాస్తవానికి అయితే ఎప్పుడో చచ్చిపోయారు ఆత్మలో. ఎందుకంటే ఆత్మలో చచ్చిపోయే ఆహారం తినేశారు వాళ్ళు. ఆత్మలో చచ్చిపోయే ఆహారం తినేశారు. దేవుడు మనందరికీ కూడా భూ సంబంధంగా శరీరాన్ని పోషించుకోవడానికి కూడా శరీర సంబంధమైన ఆహారం కూడా మనకి ఇచ్చాడు. క్షయమైపోయే ఆహారం కూడా ఉంది. క్షయమైపోయే ఆహారం కూడా పెట్టింది ఎవరో? దేవుడే పెట్టాడు. కొన్ని నిమిషాల తర్వాత అరిగిపోయే ఆహారం, కొన్ని గంటల తర్వాత అరిగిపోయే ఆహారం కూడా ఎవరు పెట్టారంటే దేవుడే పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఈ క్షయమైపోయే ఆహారాన్ని భూధాన్యము అని అంటారు. పరలోక సంబంధమైన ఆహారాన్ని ఆకాశ ధాన్యము అని అంటారు. ఆమెన్. భూధాన్యము, ఆహార ధాన్యం, ఆకాశ ధాన్యం. దేవుడికి స్తోత్రం. ఆకాశ ధాన్యాన్ని ఆహారంగా మనకి ఇచ్చాడు. అది అక్షయమైన ఆహారం. దేవుడికి స్తోత్రం. ఈ ఆహారం కోసం నిజంగా దేవుడు ఆదిలోనే మానవుడితో ఏం చెప్పాడంటే, ఆదిలోనే ఆయన చేసినటువంటి మనుష్యుడితో, ఆదాముతో ఆయన ఏం చెప్పాడంటే ఈ విధంగా చెప్పాడు. ఏం చెప్పాడో చదివితే ఆదికాండం 3:19 చదివితే, ఆదికాండం 3 అధ్యాయం 19 చదివితే, నీవు నేలకు తిరిగి చేరు వరకు, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. నీ ముఖపు చెమట కార్చి, నీ ముఖము నుంచి చెమటలే కారుతాయి. ఈ ఆహారం కోసం నువ్వు కష్టపడటానికి నీ ముఖము నుంచి చెమటలు కారుతాయి అని నువ్వు చెమట కార్చవలసి ఉంటుంది. భూ సంబంధమైన ఆహారం కోసం కష్టపడుతున్న ఏ వ్యక్తి ముఖము నుంచి అయినా సరే చెమట ఖచ్చితంగా కారతదని ఆదిలోనే దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. చెమట కార్చి కష్టపడి ఆహారాన్ని కూర్చుకోకపోతే ఆ క్షయమైపోయే ఆహారం మనకి దొరకట్లేదు. క్షయమైపోయే ఆహారం గురించే చెమట కార్చి నువ్వు ఆహారాన్ని సమకూర్చుకుంటావు. చెమట కార్చకుండా నీకు ఈ ఆహారం దొరకదు. నువ్వు ఈ ఆహారం తినాలంటే ఖచ్చితంగా చెమట కార్చాల్సిందే అంటూ చెప్పాడు. అనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. చెట్ట చివరికి నువ్వు నేల నుండి తీయబడ్డావు, నువ్వు నేలకే పరిమితం అయిపోతావు. కానీ నేలకి పరిమితం అవ్వనంత వరకు కూడా నేను నీతో చెప్పేది ఏంటంటే, నీ ముఖము నుండి చెమట
ఖచ్చితంగా కార్చిన తర్వాతే, చెమట కార్చిన తర్వాతే ఆహారం తింటావు అన్నాడు. ఈరోజు కష్టపడకుండా ఈ క్షయమైపోయే ఆహారమే దొరకట్లేదు. ఎంత కష్టపడుతున్నావో, రాత్రనక పగలనక ఎంత దూరాలు వెళ్ళి ఎన్నో ప్రయాణాలు చేస్తూ కేవలం ఈ పొట్ట కూటి కోసం, కోటి విద్యలు, ఈ పొట్ట కూటి కోసం కోటి విద్యలు, ఎన్నెన్నో నేర్చుకోవాల్సి వస్తుంది ఈ ఆహారం కోసం, ఎంతో చదువుకోవాల్సి వస్తుంది ఈ ఆహారం కోసం, కేవలం ఆహారం కోసమే. ఎటు తిరిగి వచ్చినా సరే ఆహారం కోసమే. చిన్న వ్యాపారం చేసినా, పెద్ద వ్యాపారం చేసినా, ఏ వ్యాపారం చేసినా ఈ ఆహారం కోసమే. ఈ ఆహారం ఊరకనే రావట్లేదు. చెమట, నిశ్చయముగా ముఖము నుండి చెమట కారిస్తేనే కానీ, రెక్కలు ముక్కలయ్యేలాగా కష్టపడితేనే కానీ ఈ ఆహారం దొరకడం లేదు. ప్రియులారా, ఎవరి పనులకి వాళ్ళే నిశ్చయముగా వెళ్ళిపోతుంటారు. తెల్లారిందంటే చాలు పెద్దవాళ్ళు అంటారు, ఎవడ పొట్ట ఆడే పట్టుకుని పోతున్నాడు అంటారు. దేవుడికి స్తోత్రం. ఎవడ పొట్ట ఆడే పట్టుకుని పోతున్నాడు అంటూ ఉంటారు. కేవలం ఈ పొట్ట కోసమే మన భారతదేశం నుంచి నిశ్చయముగా అనేక మంది ప్రజలు ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇతర దేశాలకు వెళ్ళి కష్టపడేది కూడా ఆ మెతుకుల కోసమే. ఇతర దేశాలు వెళ్ళి కష్టపడేది కూడా ఆ అన్నం కోసమే. కేవలం క్షయమైపోయే ఆహారం లేకపోతే, ఇంత ఇదైపోతే, కొన్ని క్షణాలు కొన్ని గంటల తర్వాత అరిగిపోయే ఈ ఆహారం కోసమే ఇలా అయిపోతే, ఆత్మ సంబంధమైన ఆహారం ఇది ఎప్పటికీ ఆత్మకి సంబంధించిన ఆహారం. ఈ ఆత్మకి సంబంధించిన ఆహారం అరుగుదల లేని ఆహారం. ఈ భూ సంబంధమైన ఆహారానికి అరుగుదల కూడా దేవుడే పెట్టాడండి. అరగకపోతే ఇబ్బంది పడిపోతాం. ఈ అన్నం తిన్న తర్వాత, ఈ క్షయమైపోయే అన్నం తిన్న తర్వాత అది అరుగుదల అనేది కూడా దేవుడే పెట్టాడు. అది అరగకపోతే ఎంతో ఇబ్బంది. అది అరగకపోతే చాలా ఇబ్బంది. దానికి సంబంధించిన సోడా తీసుకోవాల్సి ఉంటుంది. మరలా దానికి సంబంధించిన సోడా తాగితేనే కానీ పని అవుతావు. లేకపోతే ఇంకా రకరకాల ప్రయత్నాలు, నోట్లో ఏదో వేసుకుని కూడా నములుతుంటారు. అరుగుదల తేనెపలో తేనో లేకపోతే చాలా కడుపంతా పట్టేసినట్టుంటే ఎంతో ఇబ్బంది పడిపోతుంటాం. ఈ శరీరానికి క్షయమైపోయే ఆహారం అండి అరుగుదల లేకుండా ఉండకూడదు. అరుగుదల ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడిపోతాం. ఆత్మ సంబంధమైన ఆహారానికి మాత్రం అరుగుదలతో పని లేదు. ఆత్మ సంబంధమైన ఆహారానికి, అక్షయమైన ఆహారానికి, ఆత్మకు సంబంధించిన ఈ ఆహారానికి అరుగుదలతో పని లేదు. దేవుడికి స్తోత్రం. ఈ ఆత్మ సంబంధమైన ఆహారం కోసం మనం నిజంగా ఎంతో ప్రయాసపడాలి. భూ సంబంధమైన ఆహారం కోసమే, భూధాన్యం కోసమే ఇంత కష్టపడితే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట అను ఆహారం కోసం, మన ప్రభు అయిన యేసు కోసం ఇంకెంత కష్టపడాలి. మన ప్రభు అయిన యేసు ఆహారానికే పోల్చబడ్డాడు. మన ప్రభు అయిన యేసు దేనికి పోల్చబడ్డాడు? ఆహారానికే పోల్చబడ్డాడు. దేవుడికి స్తోత్రం. శారీరకమైన ఆహారం తింటేనే అంత బలపరచబడితే, భూ సంబంధమైన ఆహారం తింటేనే అంత బలపరచబడితే, ఆత్మ సంబంధమైన ఆహారం తింటే ఇంకెంత బలపరచబడతాం. బైబిల్ చెప్తుంది, నేను కొంచెం ఆహారం తెస్తాను అంటున్నాడు అబ్రాము. అబ్రాము దేవదూతలతో ఏమంటున్నాడంటే, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. ప్రాణాలను బలపరిచేస్తుంది భూ సంబంధమైన ఆహారమే. కొన్ని నిమిషాలు మాత్రమే బలపరచగలిగే ఆహారం ఇది. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనాన్ని గనక చదివితే, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను.
వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా, సరే నువ్వు చెప్పినట్టుగానే చేయి. కొన్ని క్షణాల తర్వాత అరిగిపోయే ఆహారం తిని వెళ్ళు అంటున్నావు కాబట్టి, కొన్ని గంటల తర్వాత అరిగిపోయే ఆహారం తినేసి భోజనం తినేసి వెళ్ళిపో అంటున్నావు కాబట్టి, సరే నువ్వు చెప్పినట్టే చేస్తాం అంటూ, ప్రియులరా, ఆ భోజనం కోసం దేవదూతలు అక్కడ ఉండి అబ్రాము గారి ఇంట్లో భోంచేసినాయి. అబ్రాము గారి ఇంట్లో భోజనం చేసి ప్రాణములను బలపరుచుకున్నాయి. అబ్రాహాము పెట్టిన భోజనానికే దేవదూతల ప్రాణం ఎంత బలపరచబడితే, మన ప్రభు అయిన యేసు పెట్టే భోజనానికి మన ప్రాణాలు ఇంకెంత బలపరచబడతాయి. అబ్రాహాము దేవదూతలకి పెట్టే ఆ భోజనమే దేవదూతల్ని అంత బలపరిచేస్తే, మన ప్రభు అయిన యేసు పెట్టే భోజనం ఎంత శ్రేష్టమైంది. మన ప్రభు అయిన యేసు పెట్టే ఆహారం ఇంకెంత శ్రేష్టమైంది. ఆహారం తింటే ఆత్మకు అరుగుదల ఉండదు. అరుగుదల ఉండని ఆహారం, అరుగుదల ఉండని ఆహారమైనా అది జీవం. అరుగుదల ఉండని ఆహారమైనా అది బలం. ఆహారం తింటే, ఈ అక్షయమైన ఆహారం తింటే, ఇది అరిగిపోని ఆహారం, తరిగిపోని ఆహారం, తగ్గిపోని ఆహారం. దేవుడికి స్తోత్రం. ఈ ఆహారం ఎప్పుడు కూడా మనకి కావాలి. ఈ ఆహారం వలన మనకి ఏకంగా జీవం దొరికేస్తుంది. మనకి ఎలాంటి జీవం దొరికేస్తుందంటే శాశ్వత జీవం దొరికేస్తుంది. 133వ కీర్తనలో చెప్తున్నాడు, శాశ్వత జీవం అక్కడ ఉన్నాయి. శాశ్వత జీవం దొరికేస్తుంది, పరలోకం దొరికేస్తుంది. యేసు ప్రభు జీవం ఈ భూమి మీద ఉన్నంతకాలం నీలో ఉంటుంది. ఇంకా నిత్య జీవం పైన కూడా ఉంది. ఏ జీవం అది? ఆ నిత్య జీవంలో ఎప్పుడు కూడా నువ్వు ఉంటావు. ఆ నిత్య జీవానికి సంబంధించిన ఆహారం ఇది. ఈ ఆహారం అక్షయమైన ఆహారం ఇది. అబ్రాము దేవదూతలకు పెట్టిన ఆహారం క్షయమైపోయే ఆహారమే. వెంటనే మందలోకి ప్రవేశించి మందలోకి పరిగెత్తుకుని వెళ్ళి ఒక మంచి మాంసంతో ఆహారాన్ని సిద్ధం చేశాడు. అయినను మందలోనికి వెళ్ళి మాంసంతో సిద్ధపరిచినటువంటి ఆహారంతో ప్రాణాలు బలపరచబడ్డాయి. ఒకసారి ఆలోచించు. నీకు ఆత్మ సంబంధమైన ఆహారంతో నువ్వు చాలా బలపరచబడతావు. నీకు ఆత్మ సంబంధమైన బలం కావాలంటే, నీ ప్రాణం తెప్పరెళ్ళారంటే, నీ ప్రాణం బలపరచబడాలంటే నిత్యము ఈ యొక్క అక్షయమైన ఆహారంతో నీ ప్రాణాన్ని బలపరుచుకుంటే అది ఎప్పటికీ బలమే. ఆమేన్. అది ఎప్పటికీ కూడా అది బలంగానే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో 7 సంవత్సరాలు సమృద్ధి పంట పండుతుంది అన్నాడు. 7 సంవత్సరాల కరువు కాలం అన్నాడు. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది అంటూ క్లియర్గా మరి ఒక వ్యక్తి కలకన్నాడు బైబిల్లో. ఆ ఫరో ఎప్పుడైతే కలకన్నాడో, ఆ కలకన్నప్పుడు ఆ కలకి అర్థం తెలియలేదు. ఆ అర్థం చెప్పడానికే ఏకంగా యోసేపుని దేవుడు వాడుకున్నాడు. యోసేపుని దేవుడు వాడుకొని ఆ కలకి భావం క్లియర్గా చెప్పాడు. ఏంటి అతనికి వచ్చినటువంటి కళ? ఎలాంటి కళ వచ్చింది అంటే, మనకి క్లియర్గా ఆదికాండం 41వ అధ్యాయంలో అక్కడ కళ ఏంటనేది అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అతనికి వచ్చినటువంటి కళ ఏంటో ఒకసారి చూద్దామా? ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయంలో మనకి అతనికి వచ్చినటువంటి కళ గురించి అక్కడ రాసి ఉంది. ఆదికాండం 41:1. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియో బలిసినవియోనైనా 7 ఆవులు ఏట్లో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏట్లో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచుండెను. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన
ఆవులు చూపునకు అందమైన అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. బక్క చిక్కిపోయిన ఆవులంట బలిసిన ఆవులు తినేసినాయి అంట. కాలిది బక్క చిక్కిన ఆవులు బలిసిన ఆవులనే తినేసినాయి అంట. నాకు వచ్చినటువంటి కళ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ఆ కళ కోసం చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డాడు. దానికి అర్థం చెప్పేవాళ్ళు ఎవరు రాలేదు. ప్రియులరా, అక్కడతో ఆగిపోకుండా అతడు నిద్రించినప్పుడు, అతను పడుకున్నప్పుడు రెండోసారి కూడా కల కన్నాడంట. 5వ వచనం, అతను నిద్రించిన అతను నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక దట్టున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పేల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నెలను ఆ పేల వెన్నెలు మృంగివేశాను. ఇక్కడ తినేయడం మింగేయడం, తినేయడం మింగేయడం, పుష్టి కలిగినవి పుష్టి లేనివి అంటూ 7 7 7 కనిపిస్తున్నాయి ఇక్కడ. దేవుడికి స్తోత్రం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోసేపు ఏం చెప్పాడంటే, దానికి సంబంధించి దాని భావం ఏమని చెప్పాడంటే, ఆదికాండం 41వ అధ్యాయం 35వ వచనాన్ని గనక మనం చదివితే, రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. భద్రము చేసుకోవలసినటువంటి సంవత్సరాలు, ఈ పంట పండుతున్నటువంటి 7 సంవత్సరాలు ఆహారం భద్రపరుచుకునే సమయం ఇది. మనం భద్రపరుచుకోకపోతే కరువు కాలం వచ్చేస్తుంది. ఆహారాన్ని గనక సమకూర్చుకోకపోతే, ఆహారాన్ని గనక దొరుకుతున్నప్పుడు భద్రపరుచుకోకపోతే, పంటలు పండుతున్నప్పుడు ఆహారాన్ని కూర్చుకోకపోతే కరువు కాలం వచ్చేస్తుంది అంటూ ఫరో కనినటువంటి కలకే ప్రాముఖ్యంగా అక్కడ భక్తుడైనటువంటి యోసేపు దానికి అర్థం చెప్పాడు. ప్రియులారా, ఆత్మ సంబంధమైన ఆహారం ఎప్పుడూ దొరికేస్తుంది అనుకుంటున్నావేమో. ఆత్మ సంబంధమైన ఆహారానికి కరువు రాబోతుంది. దేవుని యొక్క వాక్యం ఇంకా ముందు ముందు దినములలో నీకు దొరకదు. ఇలా నీకు ఎంతో దూరంలో ఉన్న నెట్ ద్వారా నీకు వర్తమానాలు ఇప్పుడు అందుతున్నాయి, కానీ నెట్ కనెక్షన్ కూడా లేకుండా అయిపోతాయి పరిస్థితులు. కరెంట్ లేని పరిస్థితులు అయిపోతాయి. కరెంటు కూడా ఉండదు. అలాంటి భయంకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి. ఈరోజు కరెంట్లో మసులుతున్న వ్యక్తువు కాబట్టి, ఈరోజు నీకు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి నీకేం తెలియడం లేదు. ఫరో కనినటువంటి కలలో 7 సంవత్సరాలు సమృద్ధి పంట పండుతుంది, మరొకటి 7 సంవత్సరాలు సమృద్ధిగా సమృద్ధి కరువు వచ్చేస్తుంది. బీభత్సమైన కరువు. దేవుడికి స్తోత్రం. కొంచెం కరువు కాదు, కరువులో కూడా సమృద్ధి ఉంది. కరువు అనే సమృద్ధి నిశ్చయముగా మనకి ఆహారం దొరికే సమృద్ధి, ఆహార సమృద్ధి. ఇది సమృద్ధి అయిన ఆహారం మనకి దొరకాలి. ఇప్పుడు మనకి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు. నిశ్చయముగా సంపూర్ణంగా కరువు రాబోతుంది. ఇంకేమాత్రం తక్కువ కాకుండా, ఏమాత్రం కూడా ఆలస్యం కాకుండా, అది చాలా బీభత్సంగా, చాలా భయంకరంగా, చాలా సమృద్ధి ఎక్కువైపోద్ది. కరువు సమృద్ధి ఎక్కువైపోద్ది. ప్రియులరా, నీకు ఆహారం దొరుకుతున్నప్పుడు, ఆహార సమృద్ధి నీకు ఉన్నప్పుడు ఆహారాన్ని ఇప్పుడే కూర్చుకోవాలి. ఇప్పుడే నువ్వు ఆత్మ సంబంధమైన ఆహారం దొరికే సమయం ఇది. ఈ ఆహారాన్ని ఇప్పుడు కూర్చుకోకపోతే నువ్వు సంపూర్ణంగా కరువుల్లో బ్రతకవలసి వస్తుంది. ఆ కరువుల్లో నువ్వు ఎక్కడ తిరిగినా నీకు ఆహారం దొరకదు. నీకు ఎక్కడ తిరిగినా దొరకదు. నీకు వాక్యం తెలియకపోతే పడిపోతావు. నీకు వాక్య సత్యం తెలియకపోతే, వాక్యపు రూట్ తెలియకపోతే నువ్వు పడిపోతావు. నీకు వాక్యం తెలియకపోతే భయపడిపోతావు. నీకు వాక్యం తెలియకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు. మనలో ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధమైన ఆహారం, అక్షయమైనటువంటి ఆహారం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ ఆహారం అక్షయమైన ఆహారం. సంపూర్ణ కరువులోకి వెళ్ళిపోతావా, సమృద్ధిగా దొరికే ఆహారాన్ని వెతుక్కొని కూర్చుకుంటావా అనేది నీ చేతుల్లోనే ఉంది.
క్షయమైపోయే ఆహారం కోసం అంత కష్టపడితే అక్షయమైన ఆహారం కోసం నువ్వు ఇంకెంత కష్టపడాలి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడికి స్తోత్రం. భూ సంబంధమైన ఆహారం, శరీరానికి సంబంధించిన ఆహారం కూడా దేవుడే పెట్టాడు. కానీ అది ఎలా పడితే అలా రాదు. నీ ముఖము చెమట కారిస్తేనే తప్ప ఆహారం దొరకట్లేదు. అలాంటప్పుడు ఆత్మ సంబంధమైన ఆహారం కోసం ఇంకెంత కష్టపడాలి. వాక్యం వినమ్మా, వాక్యం విను అని ఎన్నిసార్లు చెప్తున్నా నీకు వాక్యం వద్దు. నీకు వాక్యం విని వాక్యం దాసేసుకో, వాక్యాన్ని రాసేసుకో హృదయంలో. దీన్ని దాసేసుకో, రాసేసుకో అని చెప్తున్నా సరే మాకొద్దు ఆహారం, మాకొద్దు ఈ ఆహారం. మన ప్రభు అయిన యేసునే వద్దనుకుంటున్నావు. ఆయనే ఆహారం అయి ఉన్నాడు. ఆయన ఆహారం మనందరం కూడా తినటానికే తండ్రి అయిన దేవుడు ఆయనకి ముద్ర వేసి ఉన్నాడు. ఆయనకి వేయబడిన ముద్ర అంతా కూడా నువ్వే ప్రజలకు ఆహారం అనేటువంటి ముద్ర వేశాడు. గట్టి ముద్ర వేశాడు. చాలా ఉన్నతమైన ముద్ర వేశాడు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులరా మనం చదివితే కనుక ఆహారం కొనడానికే ఐగుప్తుకు వచ్చిన యోసేపు సహోదరులని మనం చదువుతాం. కనాన దేశంలో కరువు వస్తే ఆహారం కోసం, క్షయమైపోయే ఆహారం కోసం ఐగుప్తుకు వచ్చారు వాళ్ళు. ఆదికాండం 42:10 మనం చదివితే, ఆదికాండం 42:9-10 చదివితే, యోసేపు వారిని గూర్చి తను కనిన కలల జ్ఞాపకం చేసుకుని, మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకుని వచ్చిద్రని వారితో అనగా, వారు లేదు ప్రభువా, ప్రభువా నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. ఆహారం కొనుగోలు చేయడానికి, ఆహారం కొనడానికి, ధాన్యమును కొనడానికి కనాన దేశం నుండి ఐగుప్తు దేశానికి వచ్చారు. ప్రియులరా, నువ్వేం కొనక్కర్లేకుండానే ఆహారానికి ఎంతో వెల చెల్లిస్తున్నావు. ఈ ఆహారానికి వెల చెల్లించలేని ఆహారం ఏది? నువ్వెంత ఇచ్చినా తక్కువే. ఎంత అంత అని వర్తమానానికి నువ్వు రేట్లు కట్టలేవు. ఈ ప్రసంగానికి నువ్వెంత అంత అని రేట్లు కట్టలేవు. ఈ ప్రసంగానికి నువ్వెంత అంత అని నువ్వు దీనికి రేట్ని డిసైడ్ చేయలేవు. ఎందుకంటే క్షయమైపోయే ఆహారానికి ఒక రేట్ ఉంది, కానీ దీనికి రేట్ ఏమీ లేదు. ఎంత చెల్లించినా తక్కువే. ఎందుకంటే ఇది అమూల్యమైన ఆహారం, వెల కట్టలేని ఆహారం ఇది. ఈ ఆహారం వినమ్మా వినమ్మా అని ఎన్నిసార్లు నీకు చెబుతున్నామో, కానీ నీకు ఆహారం వద్దు. నువ్వు ఆహారాన్ని సమకూర్చుకుంటలేదు. ఆహారాన్ని నువ్వు సమకూర్చుకోవాలంటే నువ్వు ఆత్మపూర్ణురాలు అయి ఉండాలి. ఒక ఆత్మపూర్ణుడు మాత్రమే ఆహారాన్ని సమకూర్చుకుంటాడు. రోజుకి 3 గూగుల్ మీట్లు జరిగిన, 4 గూగుల్ మీట్లు జరిగినా సరే విరక్త పెట్టుకోకూడదు. 3 పూట్ల తింటున్నావు కదా క్షయమైపోయే ఆహారం. ఇది 3 సార్లు 4 సార్లు తింటే ఏటంట? 3 సార్లు 4 సార్లు గూగుల్ మీట్లు పెట్టి వాక్యం చెప్తే ఏటంట? తినవేమో, మొహం ముత్తేస్తుందేమో, ఎక్కువైపోతుందేమో. జాగ్రత్త, కరువు రాబోతుంది. మరి అప్పుడు ఆహారం విలువేటప్పుడు తెలుస్తుంది. కరువు రాబోతుంది. వేరే దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కనాన్ దేశంలో కరువు వస్తే వేరే దేశం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది ఆహారం. చూసారా, పంటలు పండటం మానేసినాయి. దేవుడు ఏదైతే చెప్పాడో అదే జరిగింది. కరువులు రానే వచ్చినాయి. సమృద్ధిగా పండుతున్నటువంటి పంటలు 7 సంవత్సరాలు సమృద్ధి పంట పండుతున్నప్పుడు అప్పుడే ధాన్యాన్ని సమకూర్చుకొని కరువు కాలంలో దాన్ని అనేక మందికి వాళ్ళు అమ్మకం చేసినట్టుగా కూడా మనం చదువుతాం. దేవుడికి స్తోత్రం. ఎంత కరువు వచ్చేసిందంటే ఆదికాండ గ్రంథం 47 అధ్యాయం 13వ వచనాన్ని చదివితే, కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను అంటూ రాస్తుంది. ప్రియులరా, ఎంత భయంకరమైనటువంటి కరువు అంటే క్షీణించిపోయేటంత భయంకరమైన పరిస్థితి, బక్క చిక్కిపోయినంత పరిస్థితి, ఎండిపోయిన పరిస్థితి.
క్షీణించిపోతాం. ఆహారం లేకపోతే ఏమైపోతాం? క్షీణించిపోతాం. ఆహారం లేకపోతే నీకు బలం లేదు. నీకు ఆత్మ సంబంధమైన ఆహారం లేకపోతే నీకు జీవం లేదు. యేసుక్రీస్తు అను ఆహారం నువ్వు తినకపోతే నీకేం లేదంటే జీవం లేదు. అందుకే ప్రతిరోజు పెందలకాడ ప్రార్థనలో 2:40కే ప్రారంభించబడుతున్నటువంటి ప్రార్థనలో నువ్వు అక్షయమైన ఆహారం కోసమే వేగిరపడి లోపలికి రావాలి. నీవు ఆహారమే చూసుకోవాలి. ఏది ఆహారం దొరికే సమయం ఇది, ఏది పంట పండే సమయం ఇది. ఆమేన్. పంట పండన దినములు రాబోతున్నాయి. పంట పండుతున్నప్పుడే ఆహార ధాన్యాన్ని సమకూర్చుకో, లేకపోతే కరువును అనుభవిస్తావు. ఎలాంటి కరువునంటే సంపూర్ణ కరువుని అనుభవిస్తావు. ప్రాముఖ్యంగా భారమైన కరువుని నువ్వేం చేస్తావు? అనుభవించేస్తావు. ప్రియులరా, దేవుడు ఇజ్రాయేలీలకి చాలా మంచి ఆహారం ఇచ్చాడు. తృప్తి పొందినంత ఆహారం ఇచ్చాడు. వాక్యాన్ని గనక మనం చదివితే నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, ఇజ్రాయేలీలు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? యెహోవా చేతిలో అప్పుడెలా చచ్చిపోలేదు? కుండల దగ్గర కూర్చున్నారంట, సంతృప్తిగా భోంచేశారంట. దేవుడికి స్తోత్రం. కుండల యొద్ద కూర్చోకపోతే తృప్తి ఎలాగుంటది? కూర్చుంటేనే తృప్తి ఉంటది కదా. తినేటప్పుడు అటు ఇటు తిరుగుతూ తింటున్నారు అనుకోండి, ఒక చోట కూర్చొని తిను అంటారు కదా. ఒక చోట కూర్చొని తిను అని ఎలా అయితే అంటారో, ప్రియులారా, కూర్చొని తింటేనే తృప్తిగా భోంచేస్తారండి. ఆ టైంలో ఫోన్ వచ్చినా మాట్లాడరు, తృప్తిగా కూర్చుని భోంచేస్తారు. దేవుడికి స్తోత్రం. నేనేటో కానీ ఫోన్ మాట్లాడుతూ తినేస్తుంటాను. ఇదేంటండి ఏదో తింటున్నట్టు ఏదో తినేస్తున్నారంటే పొద్దున్నే అంటున్నారు మొన్న ఒకసారి. దేవుడి స్తోత్రం. ఏమండి, తింటున్నట్టు కూడా తెలుస్తుంది. నేను తింటూ పట్టుకున్నా ఉంటుండగానే కదండి. మాట్లాడేస్తున్నాను. ఏదో తింటున్నట్టున్నారు, సరేలేండి తర్వాత చేద్దాం, తర్వాత చేస్తాం ఫోన్ అంటే, పర్వాలేదు మాట్లాడండి అయిపోయింది తినేసాను అంటాను. జస్ట్ ఒక 8 నిమిషాల్లో అయిపోద్ది మన ఫుడ్. ఎన్ని నిమిషాలు? అలా వాళ్ళ మాటలు ముగించకుండానే అయిపోతుంటది. హల్లెలూయా. మాట్లాడినంత సేపు మాట్లాడేస్తారు, తర్వాత తింటున్నట్టున్నారు లేండి పెట్టేస్తాను అయితే అంటారు. అప్పటికి అయిపోద్ది ఇంకా. అంటే తృప్తిగా కూర్చొని తింటారు తినేవాళ్ళు. ఆ టైంలో ఇంకెవరితోనూ మాట్లాడరు. ఎంత తృప్తిగా తింటారంటే వీళ్ళు తింటున్నప్పుడు కూడా వీళ్ళని ఎవరో చూడకూడదు. వీళ్ళు తింటున్నప్పుడు వీళ్ళని ఎవరో చూడకూడదు. మరి చూస్తే మరి మొక్క నవ్వలేడో ఏటో మరి నాకు అర్థం కాదు. మరి సిగ్గో ఏటో తెలియదు, మొహమాటమో ఏటో తెలియదు. తినేటప్పుడు ఎవరో చూడకూడదు, తినేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు, తినేటప్పుడు ఫోన్లు రాకూడదు. ఫోన్లు అత్తమాన ఫోన్లు వచ్చేస్తున్నాయి, పక్కన పడే, సైలెంట్లో పడే. ప్రశాంతంగా తిన్నెత్తలేదు ప్రజలు. పడుకోవడానికి కూడా నీకు ఎంతో తృప్తి ఉండాలి. పడుకునేటప్పుడు కూడా నీకు ఎవరో డిస్టర్బెన్స్ చేయకూడదు, తినేటప్పుడు ఎవరో డిస్టర్బెన్స్ కొట్టండి అలా. చేయకూడదు. దేవుడికి స్తోత్రం. వాళ్ళటండి కుండల యొద్ద కూర్చున్నారట. ఇజ్రాయేలీలు ఎక్కడ కూర్చున్నారంట ఐగుప్తులో ఉన్నప్పుడు? కుండల దగ్గర. వీళ్ళు కుండల దగ్గర కూర్చున్నానని ఎంత చెప్తున్నారు మరి. వంచిన నడుము ఎత్తనివ్వలేదు, మరి ఆ గొడవ మాత్రం చెప్పలేదు వీళ్ళు. దేవుడికి స్తోత్రం. వంచిన నడుము ఎత్తనివ్వకుండా వీళ్ళని శుభ్రంగా నలిపేశారు వీళ్ళని ఐగుప్తీయులు. అది మాత్రం చెప్పలేదు. కుండల దగ్గర అంట చక్కగానంట కూర్చుని తిన్నారంట. దేవుడికి స్తోత్రం. అవును మరి, సంతృప్తిగా తిన్నామంటే కూర్చుంటేనే తినగలవు, కరెక్టే. ఇప్పుడు ప్రియులరా, ఇజ్రాయేలీలే చక్కగా కూర్చొని తింటే మాకు సంతృప్తిగా తిన్నాం, సంతృప్తిగా భోంచేసే వాళ్ళు అంటున్నారు. సంతృప్తిగా తినమ్మా కూర్చొని, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా ఆత్మను లెఫ్ట్ అవుతావు జాయిన్ అవుతావు ఏంటి? ఓ చోట నుంచి ఉండలేదు నువ్వు, ఓ చోట కూర్చుంటలేదు నువ్వు. బయటికి వెళ్తున్నావు, లోపలికి వెళ్తున్నావు, ఇలా చెప్పగానే ఒకళ్ళు వెళ్ళిపోరు మళ్ళీ బయటికి, మళ్ళీ వచ్చేస్తుంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు, మళ్ళీ వచ్చేస్తుంటారు. దేవుడికి స్తోత్రం. చక్కగా కూర్చో, చక్కగా కూర్చొని భోజనం చేయి.
చక్కగా కూర్చొని ఆత్మ సంబంధమైన ఆహారం పెడుతున్నప్పుడు తిను, చక్కగా తిను. కూర్చుంటేనే తృప్తిగా తినగలం, కూర్చుంటేనే తృప్తిగా తినగలం. ఎవరో కంగారు పెడతలేదు నిన్ను, చక్కగా తిను. అమ్మ మన భోజనానికి వెళ్ళావు కదా, బాగా పెట్టారు, బాగా తిన్నావా అంటే ఒక ఆవిడ అంది, ఏం తింటామండి బాబు, నేను స్లోగా తింటాను, ఉన్నవాళ్ళు అప్పుడే చెయ్యి కడిగారు, ఏం తింటామంటే తృప్తిగా తినలేకపోయాను. ఏ కంగారు పెట్టేవాళ్ళు ఎవరున్నారు పోనీ, ఎంతో తృప్తిగా తినొచ్చు భోజనం, ఎంతో తృప్తిగా తినండి, ఎంతో చక్కగా తినండి. అక్షయమైన ఆహారం ఇది. ఇది ఏ ఆహారం ఇది? అక్షయమైన ఆహారం ఇది, క్షయమైపోయే ఆహారం కాదు ఇది. దినం ప్రారంభించకుండానే పెడుతున్నాం ఈ ఆహారం, తెల్లవారుజామునే నిద్రలేపి మరీ పెడుతున్నాం ఈ ఆహారం. ఈ ఆహారాన్ని నువ్వేం చేయాలంటే కష్టపడి ఏం చేయాలంట, సమకూర్చుకోవాలి. ఈ క్షయమైపోయే ఆహారం కాడ ఎంతో గొడవలు వచ్చినాయండి. ఈ క్షయమైపోయే ఆహారం కాడ ఏమొచ్చినాయి? గొడవలు వచ్చేసినాయి. మాంసం కాడ గొడవలు వచ్చేసినాయి. క్షయమైపోయే ఆహారం కోసం ఏడ్చిన ఏడుపులు, ఆత్మ సంబంధమైన ఆహారం దొరుకుతలేదని గోల లేదు ప్రజలకి. ఆత్మ సంబంధమైన ఆహారం దొరకట్లేదని గోల లేదు, ఇంత కూడా బాధ లేదు. ఆదివారాలు ఎగ్గొట్టేత్తమే, వాక్యం వద్దు ఇంకా, ఆ? వాక్యం వద్దు ఇంకా. ఈ ఆహారం లేకపోతే మాత్రం గోలే, కడుపుకి అన్నం, ఆ అన్నం లేకపోతే మాత్రం గోలే. కానీ ఈ ఆహారం మాత్రం వద్దు. ఈరోజు ఆదివారం పోగొట్టేసుకున్నాను, ఈరోజు గూగుల్ మీట్ పోగొట్టేసుకున్నాను, ఈరోజు వాక్యం ఏదో దేవుడు ఏదో నాతో మాట్లాడబోతున్నాడు, ఏదో పోగొట్టేసుకున్నాను అన్న బాధ మాత్రం ఉండదు, ఆ గోల మాత్రం లేదు మనకి. ప్రియులరా, నేను కష్టపడి పని చేసుకున్నాం, మేము కూడా పనులకి వెళ్ళిన వాళ్ళమే. ప్రాముఖ్యంగా దేవుని ఎడల కూడా ఆహారం కోసం అంత ఆసక్తిని చూపించాను నేను. నీకు వాక్యం కావాలంటే, నీకు మంచిగా ఆత్మ సంబంధమైన ఆహారం కోసం నువ్వు ఎంత ప్రయత్నం అయినా చేయాలి. నీకు అన్ని రకాలుగా దూరాలు తెరిచినా, నీకు ఎంతో చక్కగా సులువుగా అవకాశాలు కల్పించినా వాక్యం వింటలేదు అంటే నీకు వద్దు. వీళ్ళేమో భూ సంబంధమైన మాంసం కోసం ఆహారం కోసం గోలెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా తీసుకుంటే ఆత్మ సంబంధమైన ఆహారం దొరకట్లేదని గోలెట్టాలి. అసలు ఏ గోల లేదు కదా, ప్రశాంతంగా ఉంటున్నాం. ఇక వాక్యంతో పని లేదు, వాక్యం వద్దు మనకి. నిర్గమకాండం 16 అధ్యాయం 8 చదివితే, మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసము, ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగను, మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినిచుండగా అని రాస్తుంది. మేము ఏ పాటి వారము, మీ సణుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదు. సణుగుడంట. ఈ ఆత్మ సంబంధమైన సణుగుడు లేదు మనకి. మంచి కూర లేకపోతే సణుగుడు, అన్నం జావైపోతే సణుగుడు, దానికోసం దీనికోసం సణుగుడు. మంచి ప్రత్యక్షత, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని పోగొట్టుకున్నానన్న సణుగుడు లేదు. నీలో నువ్వు 100 సార్లు పీక్కున్నావా? వాక్యం పోగొట్టుకున్నాను ఈరోజు ఆత్మ సంబంధమైన ఆహారం పోగొట్టుకున్నానని ఎప్పుడైనా మనసులో పీక్కున్నావా? లేదు. ఏళ్ళు చూస్తుంటే పీక్కుంటున్నారు. అది భూ సంబంధమైన ఆహారం కోసమే అంత పీక్కుంటే, మన ఆత్మ సంబంధంగా ఇంకెంత పీక్కోవాలి? మనస్సు పీకేయాలి. అయ్యో ఈరోజు వినలేదు నేను వాక్యం అని పీకేయాలి. నేను మధ్యాహ్నం వర్తమానం కూడా చాలామంది వినలేదు. అసలు మనసు వాళ్ళకి బాధ గట్ట ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాను కదా, బోవా తువ్వా ఉంటే చాలు. ఏ బోవా? ఆ బోవా, అది ఉంటే చాలు. ఈ బొవద్దు, ఇదొద్దు, కుదిరితే రావడం, లేకపోతే మానేయడం. అలాగే ఉండు. కరువు రాబోతుందమ్మా, కరువు రాబోతుంది, అలాగే ఉండు. ఇంకా అప్పుడు నువ్వు ఎంత అరిసినా కానీ నీకు దొరకదు. ఇంకా నీకు దొరికే సమయంలోనే ఆహారాన్ని కూర్చుకుని రాసేసుకో, నీ హృదయంలో రాసేసుకో, లోపల దాసేసుకో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఈ ఆహారం, ప్రియులరా,
ఆహారం పుచ్చుకొని బలం తెచ్చుకున్న సందర్భాలే కనబడుతున్నాయి. భూ సంబంధమైన ఆహారం తిని ఏం తెచ్చుకున్నారంట? బలం తెచ్చుకున్నారు, ఓపిక తెచ్చుకున్నారు. బైబిల్ చెప్తుంది, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం ఈ 35వ వచనం 36వ వచనాన్ని కనుక మనం చదివితే, అపోస్తులుడైన పౌలు అక్కడ ఓడలో ఉన్న వాళ్ళకి ఏం చేసాడంటే రొట్టె ఇవ్వటం అనేది జరిగింది. వాళ్ళని ఆహారం పుచ్చుకోండి అని చెప్పాడు. అక్కడ చదివితే కనుక అపోస్తుల కార్యాలు 27, 35, 36 ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అప్పుడందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకొనిరి. ఆహారం తినకపోతే చాలా కష్టం. ఆహారం పుచ్చుకున్నారంటాళ్ళు. దేవుడికి స్తోత్రం. మన ఆహారం అంతా కూడా ఆత్మ సంబంధమైన ఆహారం. ఆమెన్. మన ప్రభు అయిన యేసే ఆహారం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి అని రాశాడు. ఈ ఆహారం, ఈ అక్షయమైన ఆహారం ఆత్మ సంబంధమైన ఆహారం. ఈ క్షయమైపోయిన ఆహారం ఆత్మ సంబంధమైన ఆహారం. ఇది దేవుడికి స్తోత్రం. ప్రియులరా, సౌలు గారు చాలా సొమ్మసిల్లిపోయి ఏ రకమైన దర్శనం లేక, ఏ రకమైన కళ లేక, ఏ దీర్ఘదర్శుల నోట కూడా ఏ మాట రాక, ఇక తాను ఎగరగొట్టిన సోదామె దగ్గరికే ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఇంక అలా చచ్చిన వాళ్ళగా అయిపోయాడు అంతే. ఇక రేపు వేళకల్లా ఇక్కడ ఉంటారు ఇంక అన్నాడు. ఎవరో? సమూయేలు గారు. అప్పుడు ఏమైపోయాడో నిజంగా చాలా బాధ కలిగేసింది ఆయనకి. అంతేకాకుండా ఆయన ఓపిక అంతా నశించిపోయింది. అప్పుడు ఆ సోది చెప్పే ఆమె ఏమందో తెలుసా అండి? చదువుకుందామా? 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 21, 22. 1 సమూయేలు 28, 21, 22. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా పడుచుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసే తిని. ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించాలి నువ్వు. నేను నీకు ఎంత ఆహారం, ఎంతే ఆహారం. ఎంత దగ్గరుంటే నా చేతితో చూపిద్దును. ఎంతే. దేవుడి స్తోత్రం. చిన్నపిల్లలు అంటాం కదా, ఎంతమ్మా, ఎంత తిను. ఏమంటాం? ఎంతమ్మా, ఎంతే, ఎక్కువద్దు, ఎంత, ఎంత ఆహారం వడ్డించుదును. ఎంత అంటే ఎంతేం పెట్టదో, మనోడు పూట పెద్దదే కదా, కూర్చుని దాకానే, కూర్చున్నాక ఎడుతుంది ప్లేట్ నిండా. అమ్మా ఎంత ముద్ద, ఎంతే అని చెప్పి ఉంటుంది. దేవుడి స్తోత్రం. నీకు ఎంత ఆహారం వడ్డించదును, నీవు భోజనం చేసి ప్రయాణం అయిపోవుటకు బలము తెచ్చుకో. బలాన్ని ఇచ్చేస్తుందంటే ఈ ఆహారమే. ఈ ఆహారంతోనే బలం వచ్చేస్తుంది. ఈ ఆహారంతో బలం వచ్చేస్తుంటే ప్రియులరా, ఇంకా ఆత్మ సంబంధమైన ఆహారం వలన ఇంకెంత బలం వచ్చేస్తుంది చెప్పు ఒకసారి. ఆత్మ సంబంధమైన ఆహారం వలన ఇంకెంత ఉద్యోగం వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. ఈ ఆహారం ఎంత బలం ఇచ్చేస్తుంది. ఏలియా గారికి కూడా ఆహారం తెచ్చింది దూత. ఏం తెచ్చింది? ఆహారం తెచ్చింది. ఏమని చెబుతుందంటే, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైంది, నువ్వు లేచి భోజనం చేయి. అతడు బదిరి వృక్షం కింద కూర్చుండి పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నువ్వు లేచి భోజనం చేయమని అతనితో చెప్పింది. దేవుడికి స్తోత్రం. అతనికి భోజనం ఎప్పుడైతే తీసుకొచ్చి పెట్టిందో, 1 రాజులు 19:8 చదివితే, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత అని రాస్తుంది. భోజనం బలం ఇచ్చేస్తుంది.
భోజనం వల్ల ఓపిక వచ్చేస్తుంది. ఈ క్షయమైపోయే ఆహారమే ఇంత బలాన్ని తెచ్చిపెడితే ఆత్మ సంబంధమైన ఆహారం మన ప్రభు అయిన యేసే ఆహారం. మన ప్రభు అయిన యేసుని, ఆయన మాటలను ఎవరైతే తింటారో వాళ్ళకి ఎంతో, వాళ్ళ జీవితాలకి, వాళ్ళ ప్రాణాలు ఎంతో తెప్పరెళ్తాయి. వాళ్ళకి ఎంతో బలం, ధైర్యం కలుగుతాయి. దేవుడికి స్తోత్రం. చాలా బలం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, ఎంతో ఉజ్జీవం కలుగుతుంది. యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చివాడు ఏ మాత్రమును ఆకలి కొనడో. ఈ ఆహారం గనక ఎవడైనా తింటే వేరే రకాలైన ఆహారాలు ఎవడు ముట్టుకోవడం, ఎలాంటి ఆకలి వాడికి ఉండదు అన్నాడు. అంటే భూ సంబంధంగా లోకపరమైన ఆకళ్ళు చాలా మందికి ఉండే ఆకళ్ళు చాలా ఉన్నాయి. చాలా రకాలైన ఆకలలో ఉన్నాయి. వేరే వేరే దుష్ట సంబంధమైన ఆకలలతో ఉన్న వాళ్ళందరికీ కూడా అలాంటి ఆకలి లేకుండా ఉండే ఆహారం మనకిచ్చి మన కడుపు నింపుతానంటున్నాడు. అదే జీవాహారం. దేవుడికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసు ఏం చెప్పాడంటే, పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారం నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారమును లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటూ, ఆయన లోకమునకు జీవము కొరకైన ఆయన శరీరం అంట. లోకంలో ఉన్న ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభువారి జీవం కలగాలంటే ఆయన వాక్యాన్ని తినాలి. ఆమేన్. ఆయన శరీరాన్ని తినాలి. ఆయన శరీరాన్ని తినడం అక్షయమైన ఆహారమును తినడమే. ఆమేన్. అది క్షయమైపోని ఆహారం. అది హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే కనుక ఇజ్రాయేలీలకి దేవుడు అద్భుతమైనటువంటి దేవదూతల మన్నాని ఇచ్చాడు. దేవదూతలు తినే భోజనం, దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు. ఆహారం కూడా ఎలా దిగిందంటే, సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే, సంఖ్యాకాండం 11:9 చదివితే, రాత్రి అందు మంచు బాళ్ళమ మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. మంచుతో పాటు దిగిందంట మన్నా. ఆమేన్. దేనితో పాటు దిగుతుంది? దేవుడు ప్రభావంతో అందుకుంటున్న మన్నా ఇది. దేవుడు ప్రభావంతో దిగొస్తున్న ప్రత్యక్షత ఇది. దేవుడు శక్తి ద్వారా దిగుతున్నటువంటి ఆహారం ఇది. ఈ ఆహారం ఎలా దిగుతుందంటే, ఆత్మ సంబంధమైన మంచు. ఈ ఆత్మ సంబంధమైన మంచుతో దిగుతున్న ఆహారం ఇది. దేవుడికి స్తోత్రం. ఇంకా మనం చదువుకుంటే గనక ప్రియులరా, ఈ ఆహారమును, ఈ మన్నాను ఏమన్నాడంటే ఆకాశ ధాన్యం అని కూడా అన్నాడు. కీర్తనల గ్రంథం 78:24. కీర్తనలు 78:24. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించాను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాను. ఏ ధాన్యం అంటే ఇది? ఆకాశ ధాన్యం. ఇది భూధాన్యం కాదు. ఇది ఆకాశ ధాన్యాన్నే కురిపించాడంట ఆయన. దేవుడికి స్తోత్రం. యోహాను సువార్త 6:49 ఏం రాస్తుందంటే, ప్రియులరా, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అన్నాడు. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారు కానీ వాళ్ళు చచ్చిపోయారు, కానీ నేనిచ్చే ఆహారం తింటే ఇంక చచ్చిపోరు మీరు అన్నాడు. దేవుడిచ్చే ఆహారం వలన మనకి నిత్య జీవం దొరుకుతుంది. దేవుడిచ్చే ఆహారం ఎవరైతే తింటారో వాళ్ళకి నూతన బలం కలుగుతుంది. ఆమేన్. తప్పకుండా మనకి ఏం కావాలంటే ఆహారం చాలా అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటని
అక్కడ మనం బైబిల్లో ఒక చోట రాసి ఉంటుందండి. అక్కడ చూడండి, మార్కు సువార్త. మార్కు సువార్త ఒక చిన్నది చనిపోయిందనమాట. ఒక చిన్నది చనిపోయిన తర్వాత ఆ చిన్నదాన్ని ఆయన బ్రతికించాడు. ఏం చేశాడు? చిన్నదాన్ని బ్రతికించినట్టు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంది. మార్కు సువార్త 5:41. ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలీ తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన్న లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహు విస్మయం ఉందరి. చనిపోయిన చిన్నది బ్రతికిన తర్వాత యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ విషయాన్ని ఎక్కడ ఎవరికి చెప్పొద్దు, కానీ మీతో చెప్పేది ఏంటంటే, ఆమెకి ఆహారం పెట్టండి అన్నాడు. ఏం పెట్టండి అన్నాడు? ఆహారం పెట్టండి అన్నాడు. మార్కు సువార్త 5:43 చదివితే, జరిగినది ఎవనికి నీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. ఏం పెట్టండి అంటున్నాడు? ఆహారం పెట్టండి. చనిపోయి బ్రతికినటువంటి వ్యక్తి బలహీనంగా ఉంటే శారీరకమైన ఆహారం పెట్టమన్నాడు. బలం ఇచ్చేస్తుంది శారీరకమైన ఆహారమే. శారీరకమైన ఆహారం ద్వారా ఎంత బలం వచ్చేస్తే ఆత్మ సంబంధమైన ఆహారం ద్వారా ఇంకెంత బలం రావాలి. ఇంక నేను ముగిస్తున్నాను. ఈరోజు నువ్వు ఏ ఆహారం కోసం ప్రయాసపడుతున్నావు? నీకు ఏ ఆహారం కావాలి? నీకు భూ సంబంధమైన ఆహారం కావాలా? పర సంబంధమైన ఆహారం కావాలా? అసలు నీకు ఏ ఆహారం కావాలి? ఈరోజు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారే మనందరికీ ఆహారంగా మారిపోయాడు. ఆయన శరీరాన్ని మనందరం కూడా తింటే మనకు నిత్య జీవం దొరుకుతుంది. ఆయన శరీరం తింటుంటే చాలు మన ప్రాణాలు బలపరచబడుతున్నాయి. ఆయన శరీరం తింటుంటే చాలు మనకి నూతన బలం వస్తుంది, నూతన ధైర్యం వస్తుంది. ఆత్మ సంబంధమైన ఆహారం, క్షయమైపోని ఆహారం ఇది. ఈ ఆహారం తింటే చాలు మన అందరి బ్రతుకులు వెలుగుతున్నాయి. ఇది అరిగిపోని ఆహారం. ఇది అరిగిపోని ఆహారం అయినప్పటికీ బలమైన ఆహారం ఇది. ఆమేన్. అరిగిపోని ఆహారం అయినప్పటికీ బలమైన ఆహారం ఇది. నిత్యము మనకి ఓపికనిచ్చే ఆహారం ఇది. నిత్యము మనకి నూతన బలాన్ని తీసుకొచ్చి పెట్టే ఆహారం ఇది. మన ప్రాణములను తెప్పరెల్ల చేసే ఆహారం ఇది. ఈ ఆహారం కోసం ఎప్పుడు కూడా మనం ఎంతో కష్టపడాలి. ఈ ఆహారం కోసమే కష్టపడమంటున్నాడు. క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడకుడి. అక్షయమైన ఆహారం కొరకు మాత్రమే కష్టపడండి. ఎందుకంటే ఈ అక్షయమైన ఆహారం వలన ఈ భూమి మీద ఉంటుండగా జీవం దొరుకుతుంది, నిద్రిస్తే నిత్య జీవం దొరుకుతుంది. ఆమేన్. ఇక్కడ జీవమే, అక్కడ జీవమే. ఏం చూసారా ఎలాంటి జీవం వచ్చేస్తుందో? ఈ ఆహారం వలన మరి అలాంటి జీవమే వచ్చేస్తుంది. మరి అందుకేం చేయాలి? వాక్యం వినాలమ్మా వినాలమ్మా అని చెప్తున్నాను. 7 సంవత్సరముల సమృద్ధి, పంటలు పండే కాలం ఉంది. పంట పండని బేభత్సమైన భయంకరమైనటువంటి కరువు సమృద్ధి కూడా ఉంది. ఏంటది? కరువులో సమృద్ధి అంటే సమృద్ధిగా కరువు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈరోజు ఇది నీకు ఆహారం దొరికే సమయం. ఇది ఇంకా రాను రాను పంటలు పండవు. ఇంకా ఇక దేవుని యొక్క వాక్యం అనే పంటలు పండవు. ఇంకా దొరకదు. ఇంకా వాక్యం దొరుకుతున్న సమయంలోనే దాచేసుకోవాలి. ఈ వాక్యం దొరుకుతున్న సమయంలోనే దీన్ని కూర్చేసుకోవాలి. కూర్చేసుకుంటే ఇది నీకు ఎంతో బలంగా మారుతుంది. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా మనందరం కూడా సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.